Okay. Hi, how are you? This is your phone clear. Again, good morning to one and all. నిన్న మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఇంట్రడక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇంగ్లీష్ని ఏ విధంగా గ్రామర్ టాపిక్ని ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి అనే పైన మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. లెట్స్ రికాల్ టు వాట్ డిడ్ వి డిస్కస్ ఎస్టర్డే. Subject plus verb plus object plus time. So today I am about to discuss subject. If it is that time, let's enter on verb topic also. Okay, so subject ఏమేమి ఉంటాయి, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది చెప్తున్నాను. ఫస్ట్ సబ్జెక్ట్, దీన్ని సబ్జెక్ట్ని మనము పర్సనల్ ప్రొనౌన్గా కూడా చెప్పవచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే పర్సనల్ ప్రొనౌన్. ఓకే, ఏమేమి ఉంటాయంటే ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్, నేమ్. ఇవన్నీ సబ్జెక్ట్ కింద వస్తున్నాయి. అయితే ఈ సబ్జెక్ట్ని మనం ఏం చెప్పొచ్చు అంటే పర్సనల్ ప్రొనౌన్ కూడా చెప్పొచ్చు. అయితే ఇందులో సింగులర్ సబ్జెక్ట్ ఉంటాయి, సింగులర్ ప్రొనౌన్స్ ఉంటాయి, ఫ్లూరల్స్ ఉంటాయి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇలా ఉంటాయి. ఫస్ట్ ఏమేమి సింగులర్ ఏంటి ఫ్లూరల్ అని తెలుసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పర్సన్, సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అయితే ఇక్కడ సింగులర్, ఇక్కడ ఫ్లూరల్స్. చూడండి, ఇక్కడ నేను ఒక టేబుల్ గీస్తున్నాను. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి కంపల్సరీ. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దిస్ టేబుల్. సో హియర్ ఐ హ్యావ్ మేడ్ దిస్ టేబుల్. చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరంటే ఐ, అంటే నేను. ఓకే, అయితే ఫస్ట్ పర్సన్ ఫ్లూరల్ ఏ విధంగా మారుతుందంటే వి. ఏ విధంగా మారుతుందంటే వి. ఐ అంటే నేను, వి అంటే మనం. సో దట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ వచ్చేసరికి యు. ఇక్కడ ఫ్లూరల్ కూడా యు. అంటే చూడండి, యు అనేది సింగులర్గా ట్రీట్ అవుతుంది, అదేవిధంగా ఫ్లూరల్స్ కూడా ట్రీట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసరికి సింగులర్లో ఈ, సి, ఇట్. ఓకేనా. ఈ, సి, ఇట్ అనేది సింగులర్ థర్డ్ పర్సన్. అయితే ఇక్కడ ఫ్లూరల్ ఏ విధంగా మారుతుందంటే థర్డ్ పర్సన్లో దే మారుతుంది. చూడండి, హీ అంటే అతడు, సి అంటే ఆమె, ఇట్ అంటే ఇది. అంటే ఇది థర్డ్ పర్సన్. అంటే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, సి ఈజ్ ఎ గుడ్ గర్ల్ ఇలా చెప్పేటప్పుడు మనము సి, హీ అన్నప్పుడు అది సింగులర్, హీ, సి అనేది. అయితే దే ఆర్ గుడ్ బాయ్స్, దే ఆర్ వర్కింగ్ వెల్ అన్నప్పుడు దే అనేది ఫ్లూరల్ అవుతుంది. థర్డ్ పర్సన్లో దే అనేది ఫ్లూరల్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ పర్సన్లో వచ్చేసరికి సింగులర్ ఐ అంటే నేను, తర్వాత ఫ్లూరల్ ఏ విధంగా ఇట్ విల్ బికమ్ వి. ఏమవుతుందంటే వి అంటే మనము. సో వీఆర్ డూయింగ్ ద వర్క్ హియర్ అంటే మనం ఇక్కడ పని చేస్తున్నాం. ఓకేనా. ఐఎమ్ డూయింగ్ ద వర్క్ హియర్, నేను ఇక్కడ పని చేస్తున్నాను. అంటే వి అనేది ఫ్లూరల్గా అవుతుంది, ఐ అనేది సింగులర్ అవుతుంది. అంటే ఫస్ట్ పర్సన్ గురించి, అంటే మన గురించి మనం మాట్లాడుకోవడంలో ఫస్ట్ పర్సన్ అనేది సింగులర్లో ఐ ఉంటుంది, ఫ్లూరల్లో వి ఉంటుంది. సెకండ్ పర్సన్ అంటే మన ఎదుటికున్న వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేస్తాం యూ. అంటే నువ్వు, వేర్ యు ఆర్ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడ పోతున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు, ఇలా మనం క్వశ్చన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సింగులర్ యూ అవుతుంది, ఫ్లూరల్ కూడా ఇక్కడ యూ అవుతుంది. ఓకేనా.
అయితే ఇక్కడ చూడండి థర్డ్ పర్సన్ వచ్చేసరికి హీ, సి, ఇట్. ఇది ఇట్ విల్ బికమ్ దే ఇన్ ఫ్లూరల్. హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, సి ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఇలా చెప్పేటప్పుడు మనం సింగులర్ యూజ్ చేస్తాం. థర్డ్ పర్సన్ దే ఆర్ డూయింగ్ ద వర్క్, దే వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు అంటాం. దే అనేది ఫ్లూరల్గా మారుతుంది. ఇవి సింగులర్ ఏంటి, ఫ్లూరల్ ఏంటి, ఏ ఏ పర్సన్లో ఏ విధంగా మారుతుంది అనేది ఒకసారి రాసుకోండి. తర్వాత మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో మనం సింగులర్ ఏంటో ఫ్లూరల్ ఏంటో సబ్జెక్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం, అవును కదా. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ ఇవన్నీ మనం ఏం చేస్తాం, దీన్ని పర్సనల్ ప్రొనౌన్స్. ఇందులో మన ప్యాటర్న్ ప్రకారం వెళ్దాం. మనం ఫస్ట్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ప్లస్ టైం. ఇందులో మనం సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా చెప్పవచ్చు. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇక్కడ చూడండి, ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ ఏం రాశాను, ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్ రాసిన కదా సబ్జెక్ట్ ప్రొనౌన్లు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్లో వచ్చేసరికి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అండి. ఐ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్లో ఏ విధంగా మారుతుంది, మీగా మారుతుంది. ఐ అనేది ఏ విధంగా మారుతుంది, మీగా మారుతుంది. వి అనేది ఏ విధంగా మారుతుంది, అజ్గా మారుతుంది. యు అనేది యుగానే ఉంటుంది. దే, దెమ్, ఈ, హిమ్, సి, హర్, ఇట్గానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఐ అనేది మీగా మారింది, వి అనేది అస్గా మారింది, యు అనేది యుగానే ఉంది, దే అనేది దెమ్గా మారింది, హీ అనేది హిమ్గా మారింది, సి అనేది హర్గా మారింది, ఇట్ అనేది ఇట్గానే ఉంది. ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడే చెప్పిస్తున్నాను ఇది. తర్వాత మనం మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్, వెర్బ్, అడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్స్, అడ్వర్బ్స్ ఇవి నేర్చుకునేటప్పుడు కూడా వీటి గురించి ఇంకా ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేస్తాం మనం. రిఫ్లెక్స్ మనం ఇక్కడ మై సెల్ఫ్, ఇక్కడ వి అనేది అవర్ సెల్ఫ్, తర్వాత యు అనేది యువర్ సెల్ఫ్, దే అనేది దెమ్ సెల్ఫ్, ఈ అనేది హిమ్సెల్ఫ్, అది అనేది హర్ సెల్ఫ్, ఇట్ అనేది ఇట్ సెల్ఫ్గా మారుతుంది. ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దీని తర్వాత మనం పొజిటివ్ ప్రొనౌన్ కూడా చూసుకుందాం. ఇక్కడే పొజిటివ్ ప్రొనౌన్ ఇవన్నీ మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ పొజిటివ్ ప్రొనౌన్ అనేది ఐ అనేది మైన్గా మారుతుంది, యు అనేది అవర్స్గా మారుతుంది, ఇక్కడ యువర్స్గా మారుతుంది, దే అనేది దేర్గా మారుతుంది, ఇక్కడ హీ అనేది హిజ్గా మారుతుంది, హర్ అనేది ఇక్కడ సి, హర్ సెల్ఫ్, హర్గానే ఉంటుంది, ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోవాలి అందరూ. ఈ ఒకసారి టేబుల్ చూసుకొని అందరూ టేబుల్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ విధంగా మారుతుంది, ఐ అనేది మీగా మారుతుంది, వి అనేది అస్గా మారుతుంది, యు అనేది యుగానే ఉంటుంది, దే అనేది దెమ్గా మారుతుంది, ఈ అనేది హిమ్గా మారుతుంది, సి అనేది హర్గా మారుతుంది, ఇట్గానే ఉంది. రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది, పొజిటివ్ ప్రొనౌన్లో ఈ విధంగా ఉంటుంది. అయితే
దీనిపైన మాకు ఒక ఐడియా వచ్చింది. అంటే మనకు సబ్జెక్ట్ వచ్చేసింది, ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసింది. అయితే ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే సింపుల్గా దీనిపైన బిట్ ఫ్రేమ్ చేయవచ్చు. ఏ విధంగా, ఇప్పుడు వి ఉంది, వి అనేది పొసిటివ్ ప్రొనౌన్స్ ఏ విధంగా ఉంటుందని అడుగుతుంది. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద వి ఆఫ్ పొసిటివ్ ప్రొనౌన్, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఆఫ్ దే ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇట్లా అడుగుతారు, సింపుల్గా అడుగుతారు. వీటిపైన మనకు కనీస అవగాహన లేకపోతే మనం చాలా బిట్లు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఇవన్నీ మనం నేర్చుకుంటే మనకు ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం సబ్జెక్టు ఆబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఆబ్జెక్ట్గా మారుతుంది అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. నో వీఆర్ గోయింగ్ టు ఎంటర్ వెర్బ్ టాపిక్. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఒక్క వీడియోలో నేను ఎక్కువ టాపిక్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఓకేనండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే దీని మీద ఇది లేకపోతే ఇంగ్లీష్ ఉండదు, ఇది వెర్బ్ లేకపోతే టెన్సెస్ ఉండదు, టెన్సెస్ లేకపోతే ఇంగ్లీష్ ఉండదు. అలా ఉంటుంది వెర్బ్. ఇట్ విల్ ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ఇంగ్లీష్. ఓకే, వెర్బ్. వాట్ ఈస్ ద వెర్బ్? Verb is a action word, okay, or works and complete degree of ness. So verb అనేది ఏంటంటే verbs denotes an action words. Action words or work and it complete degree of completeness. అనేది వెర్బ్. సో యాక్షన్ వర్డ్ని మనం డినోట్ చేసేదే వెర్బ్. ఈ వెర్బ్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయంటే మెయిన్ వర్బ్ ఉంటుంది. మెయిన్ వర్బ్ మళ్ళీ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. దీని తర్వాత మళ్ళీ ప్రైమరీ వెర్బ్స్ ఉంటుంది. ప్రైమరీ వెర్బ్స్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ 3 types. అవి ఏ విధంగా ఉంటాయి అంటే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం దాన్ని. అది ప్రైమరీ వెర్బ్స్, యాక్సిలరీ వెర్బ్స్, అదేవిధంగా సెమీ మోడల్ వెర్బ్స్ కూడా ఉంటాయి, మోడల్స్ వెర్బ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలోనే తెలుసుకుందాము. ఎందుకంటే మనము చాలా తక్కువ, వీ హ్యావ్ వెరీ లెస్ టైం. సో దట్ ఈస్ వై నో ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఫర్ యూ. చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకోండి అందరూ. ఇక్కడ వర్బ్ అనేది 2 కూడా. ఇప్పుడు నేను మెయిన్ వర్బ్ గురించి చెప్తున్నాను. అసలు మెయిన్ వర్బ్ అంటే ఏంటి? మెయిన్ వర్బ్స్ టెల్స్ వాట్స్ ద సబ్జెక్ట్ ఇస్ డూయింగ్. మెయిన్ వర్బ్స్ టెల్స్ వాట్ ద, రాసుకోవాలి ఇవన్నీ. మీరు రాసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. చూసారండి, నేను ఎందుకు ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పానంటే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు అది మనం ఇఫ్ యూ డోంట్ నో ద సబ్జెక్ట్ హౌ కెన్ విల్ గెట్ ద ఐడియా అబౌట్ వెర్బ్. సో ఇంగ్లీష్ ఈజ్ లింకప్. అన్ని టాపిక్స్ 1 by 1 లింకప్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అంటే మనం ఇప్పుడు నేర్చుకున్నాం, ఇది సబ్జెక్ట్. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను రాస్తున్నాను. వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్ అంటే వినోద్ ఈజ్ రైటింగ్. చూడండి, వినోద్ ఈజ్ రైటింగ్ అంటే ఏంటి? ఇక్కడ రైటింగ్ అనేది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ ఏం చెప్తుంది? వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఎవరు? వినోద్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ రాస్తున్నాడు. అంటే వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్, దట్ ఈస్ ద మెయిన్ వర్బ్. అర్థమైంది అనుకుంటానండి. అంటే మెయిన్ వర్బ్స్ అనేది ఏంటి? సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు అని తెలియజేసేదే మెయిన్ వర్బ్. ఓకేనా? మళ్ళీ ఈ మెయిన్ వర్బ్లో 2 రకాలు ఉందని మీకు చెప్పాను. ఓకే, చూడండి, ఇప్పుడు
చాలామంది ఇక్కడ చాలా విధాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఇంకో సెంటెన్స్ రాస్తున్నాను ఇక్కడ. వినోద్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ కూడా ఈజ్ ఉంది. అయితే ఇక్కడ ఈజ్ అనేది ఇది హెల్పింగ్ వర్బ్స్ కింద ఉంటుంది. ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్. ఒకసారి టెట్లో అడిగిన బిట్ ఇది. ఏ విధంగా అడిగారంటే ఇలా, వినోద్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అడిగితే ఇక్కడ సంథింగ్ వేరే నేమ్ ఉందనుకోండి. అయితే ఈజ్ అనేది ఏం ట్రీట్ చేస్తుంది, ఇట్ ఈజ్ అ మెయిన్ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అని అడిగారు. ఇప్పుడు నీకు దీని మీద అవగాహన ఉంటే చాలామంది ఏమనుకుంటారు, ఈజ్ అనేది మనం బీ ఫామ్లో యాన్ ఈజ్ ఆర్ కాబట్టి అది హెల్పింగ్ వర్బ్ కదా అని హెల్పింగ్ వర్బ్ పెడతారు. అక్కడ ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. మీరు సింపుల్గా విల్ లాస్ ద బిట్. సో ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా ట్రీట్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ సార్ ఈజ్ అనేది ఇక్కడ మరి హెల్పింగ్ వర్బ్స్ అనేది అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి మెయిన్ వర్బ్స్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ మనకు మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి ఈజ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్స్ అవుతుంది. ఇక్కడ మనకు గుడ్ బాయ్ ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్ అవుతుంది. మన యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో దట్ ఈస్ వై ఇట్ విల్ బికమ్ ఏ మెయిన్ వర్బ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ వర్బ్స్ లేకపోతే హెల్పింగ్ వర్బ్ అనేది మెయిన్ వర్బ్గా ట్రీట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఒకసారి దీన్ని రాసుకోండి. డిఫరెన్స్ ఆఫ్ ద ఇన్ ద సెంటెన్స్ ఆఫ్ మెయిన్ వర్బ్స్ అండ్ ఆల్సో హెల్పింగ్ వర్బ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. రెగ్యులర్ వర్బ్స్కి ఇర్రెగ్యులర్ వర్బ్స్కి డిఫరెన్స్ అనేది నేను చాలా ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చెప్పేస్తాను. అసలు రెగ్యులర్ వర్బ్ అంటే ఏం లేదు. రెగ్యులర్ వర్బ్ అంటే 2 forms ఆర్ సేమ్, దట్ ఈస్ ద రెగ్యులర్ వర్బ్. మనం మరీ సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలంటే 2 forms ఆర్ సిమిలర్స్. అన్ని డెఫినేషన్లు చేసుకొని అన్ని చేసి మనకి ఎంత అవసరం లేదు. మనం క్వశ్చన్ని అర్థం చేసుకున్నామా లేదా, ఆ క్వశ్చన్ ఉన్న కింద ఆబ్జెక్టివ్ ఫామ్స్లో ఉన్న దాన్ని మనం ఎలిమినేట్ చేసుకొని లేకపోతే దాని ప్రకారం అర్థం చేసుకొని మనం రైట్ ఆన్సర్ చేస్తున్నామా లేదా అనేది మనం ముఖ్యం. మనకు కావాల్సింది మనం టెట్లో మంచి మార్క్స్ రావాలి, మనకి జాబ్ రావాలంటే నువ్వు ఎంత ఎలా చదువుకున్నావు అని ఎవ్వరు ఏమో అడగరు, మీకు ఎంత స్కోర్ చేసావు అనేది ఇక్కడ ఇంపార్టెన్స్. సో 2 forms ఆర్ సిమిలర్. 2 forms ఆర్ సిమిలర్స్ అంటే ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ప్లే ఉందండి. ప్లే ఇది V1, V2, V3, V4 ప్లే ఉంది. ఇది ప్లేడ్, ఇది ప్లేడ్. V3 ఆల్సో ప్లేడ్. V4 ప్లేయింగ్. V5 ప్లేస్. ఎస్ యాడ్ అవుతుంది. అంటే చూడండి ఇక్కడ 2 forms ఆర్ సిమిలర్స్ అంటే V2, V3 సేమ్ ఉన్నాయి, అవునా కదా. ప్లేడ్, ప్లేడ్. ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆస్క్ ఉంది. ఇక్కడ ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్, ఆస్క్. ఇక్కడ చూడండి, జస్ట్ అబ్జర్వ్ హియర్, V2 and V3 ఆర్ సేమ్. సో దీన్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అంటే ఇది మనకు V1, V2, V3, V4, V5లో ఇలా V2, V3 సేమ్ ఉన్న దాన్ని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అడుగుతారు ఇలా క్వశ్చన్ కూడా అడుగుతారు. ఎలా అడుగుతారంటే ఇప్పుడు కింద ఒక విచ్ వన్ ఈజ్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ వర్బ్ అని అడుగుతారు. అడిగినప్పుడు మనకు వీటి మీద ఐడియా ఉంటే అప్పుడు మనం సింపుల్గా మనం రెగ్యులర్ వర్బ్ అనేది చెప్తాం. అందులో కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంది. ఫస్ట్ ఇది చూడండి, V1 ఉంది అంటే బేస్ వెర్బ్ అంటాం. V1ని మనం ఏమంటాం, బేస్ వెర్బ్ అంటాం. V2 పాస్ట్, V2 ప్రజెంట్ పర్ఫెక్ట్. V4 అనేది ప్లేయింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటుంది. V1 ప్లస్ ఇంగ్ ఫామ్.
V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ప్లే ఉంది, ప్లేకి ఐఎన్జి యాడ్ చేసిందని మనం ఏమనుకుంటాం అంటే ఇంగ్ ఫామ్ ప్లేయింగ్. ఆస్క్ ఉంది, ఇంగ్ ఐఎన్జి ఆస్కింగ్, అదే V4 అవుతుంది. ఇప్పుడు V5 ఉంది, V1 ప్లస్ ఈఎస్ ఆర్ ఎస్, ఇదే V5. అంటే V1కి ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అయ్యేదాన్ని V5 అంటాం. ఈ V1 V5 అనేది మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. అందుకోసమే మీకు ముందే చెప్తున్నాను, డైరెక్ట్ టాపిక్లో ఎంటర్ అయితే అసలు V1కి V5కి డిఫరెన్స్ ఏంటో తెలియకుండా V1 ఏ సబ్జెక్ట్ ముందు యూజ్ చేయాలి, V5 ఏ సబ్జెక్ట్ ముందు యూజ్ చేయాలి, అక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి అనేవి ఈ కనీసమైన అవగాహన లేకుండా డైరెక్ట్ మన టెన్షన్స్లో పోతే కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతాం, కంపల్సరీ ఓవర్లాప్ అయిపోవడానికి అవకాశాలు 100% ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం రెగ్యులర్ వర్బ్స్ గురించి నేర్చుకోండి. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే ఇవన్నీ నోట్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. 2 ఫార్మ్స్ ఆర్ సిమిలర్, దీన్ని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. వాట్ ఈస్ ద ఇర్రెగ్యులర్ వర్బ్? Irregular verb which means that 3 forms are same as well as 3 forms are different. ఇది దీన్ని మనం irregular verbs అంటాం. చాలా సింపుల్గా 3 forms are similar and 3 forms are different. డిఫరెంట్. ఇక్కడ చూడండి, 3 ఫార్మ్స్ ఆర్ సిమిలర్, 3 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ అంటే 3 ఫార్మ్స్ సేమ్ ఉన్నదాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం, 3 ఫార్మ్స్ డిఫరెంట్ ఉన్నదాన్ని కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఏంటవి ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫస్ట్ వన్ 3 ఫార్మ్స్ ఆర్ సిమిలర్ ఉంది. ఇప్పుడు V1 V2 V3 V4 V5 ఇట్లా చూసుకుంటే పుట్ ఉంది, PUT పుట్. V2 ఆల్సో పుట్, V3 ఆల్సో పుట్. V4 we know it, just adding ing in form to V1, that then it will become V4, which means that putting ing. Puts, just add to S or ES according to the V1. Okay, next put undi, next read undi. ఇక్కడ కూడా V2 ఆల్సో. ఇక్కడ మనం రాసేటప్పుడు రీడ్ అనేది చెప్తాం, కానీ చదివేటప్పుడు దీన్ని V2 ఫామ్లో ఉన్నప్పుడు రెడ్ అని చదవాలి, V3 ఉన్న కూడా రెడ్ అని చదవాలి యాజ్ పర్ ద గ్రామర్ రూల్స్ ప్రకారం. బట్ వెన్ యూ రైట్ V2 అండ్ V3 we use సేమ్ స్పెల్లింగ్ READ. ఇక్కడ మాత్రం రీడ్ అంటాం, ఇక్కడ మాత్రం రెడ్గా ప్రొనౌన్స్ చేయాలి. ఇక్కడ వీ నో ఇట్ రీడింగ్, ఇక్కడ రీడింగ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ పుట్, నెక్స్ట్ కట్, CUT కట్. ఇక్కడ కూడా కట్, ఇక్కడ కట్, ఇక్కడ కట్టింగ్. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశావు? వాట్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ హియర్? Here see 3 forms are same. This one, this one, this one. Put, read, read, cut. So here 3 forms are same. So this type of verbs we call irregular verbs. What do we call Nana? Irregular verbs. So ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ నుంచి ఇందులో 3 ఫార్మ్స్ ఆర్ సిమిలర్ గురించి మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు 3 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెప్పబోతున్నాను. నో ఐఎమ్ అబౌట్ టు టెల్ 3 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. సి V1 V2 V3 3 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ అంటే ఎలా చూడండి. గో ఉంది, GO గో. V3లో V2లో వచ్చేసరికి వెంట్, V3లో గాన్, V4 గోయింగ్, ఇక్కడ గోస్. ఓకే, తర్వాత డ్రింక్ ఉంది, డ్రంక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. ఇక్కడ డ్రింక్స్,
చూడండి ఇక్కడ ఇక్కడ V1 V2 V3 V1 V2 V3 అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో 3 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, దట్ ఈస్ వై వి కాల్ ఇట్ ఈస్ ద ఇర్రెగ్యులర్ వర్బ్స్. నేర్చుకున్నారు కదా మెయిన్ వర్బ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. రెగ్యులర్ వర్బ్స్ అంటే 2 ఫార్మ్స్ ఆర్ సిమిలర్, ఏంటి ప్లే ప్లేడ్ ప్లేడ్ ప్లేయింగ్. తర్వాత ఆస్క్డ్ ఆస్క్డ్ ఆస్కింగ్ అంటే V2 and V3 are same, that is why we call that is the regular verbs. And irregular verbs which mean that 3 forms are similar and 3 forms are different. Okay, just now we have seen the example also, 3 forms are similar and 3 forms are different. Okay, ఇవన్నీ ప్లీజ్ నోట్, ఇవన్నీ నోట్ చేసుకుంటే మీకు తర్వాత ఉపయోగపడుతుంది. ఇవన్నీ బేస్ అంటే మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ పునాది బేస్ ఎంత బాగుంటే మనకు సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వెబ్స్లో మెయిన్ వర్బ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హెల్పింగ్ వర్బ్ చూడండి, వర్బ్స్ ఎన్ని రకాలంటే మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్లో ఇంకా 3 రకాలు ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్, ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. సో వర్బ్స్ ఇన్ని రకాలు ఉండడం జరుగుతుంది. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి అసలు? హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్స్ టు ఫార్మ్ ద టెన్స్, అంటే టెన్స్ ఫార్మ్ చేయడానికి ఉపయోగపడేదే హెల్పింగ్ వర్బ్స్ అంటాం. Okay, to helps form the tense. This is we call helping verbs, and this helping verbs is classified into 3 types. What are there? First one is that we call primary verb. Okay, and second one we call modal verb. Modal verb, another name is auxiliary verb. Okay, and third one is that semi-modal verbs. Semi-modal verb ఇవి రాసుకోవాలి. ఇందులో మొన్న చెట్లు అడిగిన బిట్ సెమీ మోడల్ వర్బ్స్ నుంచి అడిగారు. అంటే చూడండి, బేసిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. అందుకోసం మనము వీటిని కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ఓకేనా? ఏమని అడిగారంటే విచ్ వన్ ఈజ్ ద ఫాలోయింగ్ సెమీ మోడల్ వర్బ్స్ అని ఒకసారి నేను చూశాను. ఇంకో పేపర్లో ఏ విధంగా చూశానంటే విచ్ వన్ ఈజ్ నాట్ ద ఫాలోయింగ్ ద సెమీ మోడల్ వర్బ్స్ అని అడిగారు. ఓకే, సో మనం యాక్చువల్గా ఎలా చదువుతాం వెబ్ అంటే ఇప్పుడు V1 V2 V3 V4 V5 మెయిన్ వర్బ్స్ ఇలా ఇంతవరకు తెలుసుకుంటాం. తర్వాత బీ ఫార్మ్ తెలుసుకుంటాం. కానీ వాళ్ళు అడిగే బిట్లు ఇక్కడ నుంచి అడుగుతున్నారు. అంటే చూడండి ఎంత డెప్త్ నుంచి అడుగుతున్నారో. అందుకోసం టాపిక్లో ఉన్న అన్ని విషయాలు నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ ఎంటైర్ ద టాపిక్. ఓకేనా? పైన చదువుకున్న పోతే మనకు మార్క్స్ కూడా పైన వస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ప్రైమరీ వర్బ్స్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. Here, what is the primary verb? Again, this primary verb divided into 3 types. What is the B form? Second one, 2 form. Third one, half form. చూడండి, ఇక్కడ బీ ఫామ్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ am, is, are, was, were. ఈ ఫామ్లో ఉండేవి am, is, are, was, were.
డూ ఫామ్లో వచ్చేసరికి డూ, డస్, డిడ్. హ్యావ్ ఫామ్లో వచ్చేసరికి హ్యావ్, హ్యాస్, హ్యాడ్. సో ఇవి ఉంటాయి. చూడండి, బీ ఫామ్లో ఏమున్నాయండి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్. డూ ఫామ్లో డూ, డస్, డిడ్. హ్యావ్ ఫామ్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఇవి ఉన్నాయి. సో మనకు ఈ బీ ఫామ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే టెన్సెస్లో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ మూడు, యామ్, ఈజ్, ఆర్ అనేది ఉపయోగపడుతుంది. వాజ్, వేర్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ అవుతుంది. డూ ఫామ్, డూ, డస్ అనేది మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగపడుతుంది. రెండు. డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ అవుతుంది. హ్యావ్ ఫామ్లో హ్యావ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ అవుతుంది. ఈ రెండు. హ్యావ్, హ్యాజ్ అనేది. హ్యాడ్ అనేది మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే పర్ఫెక్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగపడుతుంది. సో దీనిపైన ఒకసారి ఇవన్నీ రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత మనం టెన్సెస్ టాపిక్ చెప్పినప్పుడు మనం ఆల్రెడీ దీని మీద అవగాహన ఉన్నప్పుడు మనం ఏ సబ్జెక్ట్ ముందు ఏ బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేయాలి, అంటే ఏ హెల్పింగ్ వర్బ్స్ అనేది తీసుకోవాలి అనేది చెప్పినప్పుడు మనకు తొందరగా అవగాహన అవుతుంది, మనం తొందరగా నేర్చుకుంటాం. మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అన్ని టెన్సెస్ మనకు 12 స్ట్రక్చర్ మంచిగా వచ్చేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం చక్కగా మనం యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ వెళ్తాం. అంటే టెన్సెస్ 12 స్ట్రక్చర్ మీద అవగాహన లేనిదే నువ్వు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ చేయలేవు. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా చేయలేవు. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ కూడా చేయలేవు. అంటే టెన్సెస్ నేర్చుకున్న తర్వాత ఈ 3 టాపిక్లు డిస్కస్ చేయాలి. అప్పుడు నీకు అవి అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే దీనిపైన అన్నీ లింకప్ అయి ఉంటాయి. అందుకోసమే మీకు టాపిక్ నేను లింకప్ వైజ్గా చెప్పుకొని పోతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రైమరీ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం కదా. హెల్పింగ్ వర్బ్స్లో ప్రైమరీ వర్బ్స్, తర్వాత మోడల్ వెబ్స్, దీన్ని మనం ఎగ్జాక్టివ్ వెబ్స్ కూడా అంటాం. మోడల్ వెబ్స్ అంటే కెన్, కుడ్, మే, మైట్, హ్యాస్ టు, హ్యావ్ టు, షెల్, తర్వాత విల్, తర్వాత వాంట్ టు, వాంట్స్ టు, తర్వాత వుడ్, షుడ్, షుడ్ హ్యావ్, నెక్స్ట్ కుడ్, సో ఇంకా మైట్, మైట్ హ్యావ్, మే హ్యావ్. ఇవి అన్నీ మనం మోడల్ వెబ్స్ అంటాం. ఇవి మనకు ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. మనం ఇప్పుడు కెన్ అనేది ఇందులో రెండు కెన్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే కెన్ అనేది క్యాపబిలిటీ గురించి చెప్తుంది, అదేవిధంగా పాసిబిలిటీ కూడా చెప్తుంది. అంటే కెన్ని మనం 2 టైప్స్గా యూజ్ చేస్తాం. అలాగే ఇలా ఒక్కొక్క వెబ్స్ గురించి మనకు 2 విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి మోడల్ వెబ్స్ అనేది. సో వీటిని కూడా వీటిపైన కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇది ఎందుకంటే పర్మిషన్ తీసుకున్నప్పుడు మనం ఏమన్నా మే ఐ కమ్ ఇన్ అంటాం. ఇక్కడ మే అంటే ఇక్కడ పర్మిషన్ ఉపయోగిస్తాం. తర్వాత టుడే రైన్ మే కమ్ అంటే ఈరోజు వర్షం రావచ్చు, పాసిబిలిటీ. అంటే ఇక్కడ మన పర్మిషన్కి తర్వాత పాసిబిలిటీ ఈ రెండింటి యూజ్ చేస్తున్నాం. ఇది మేబీ 6th or 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అంటే కంపల్సరీ వీటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి 100%. సో వీటిపైన కూడా మనం బ్రీఫ్గా వెళ్ళి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సెమీ మోడల్ వెబ్స్. సెమీ మోడల్ వెబ్స్లో డే, నీడ్, యూజ్ టు, ఈ మూడింటిని
మనం చెప్తాం సెమీ మోడల్ వెబ్స్ అని అంటాం. వాటి కన్నా సెమీ మోడల్ వెబ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద హియర్, దేర్, నీడ్, యూజ్ టు, ఈ మూడింటిని మనం సెమీ మోడల్ వెబ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వెబ్స్లో వెబ్స్ టాపిక్ మనం చెప్పాం. ఇందులో ఇంకా ఫైనైట్ వర్బ్స్ ఉంది, నాన్ ఫైనైట్ వర్బ్స్ ఉంది, ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంది. అయితే ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో అప్పుడు చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళాలి కాబట్టి అందుకోసం టైం తీసుకుంటుంది కాబట్టి అన్నీ నేను స్కిప్ చేస్తున్నాను. కంపల్సరీ మాత్రం దాని గురించి కూడా నేను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో నుంచి కూడా కంపల్సరీ బిట్ అనేది కంపల్సరీ వస్తుంది. ఏది కూడా నేను టాపిక్ని స్కిప్ చేయను, అన్నిటినీ టాపిక్ వైజ్గా అయితే కంపల్సరీ నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం లెట్స్ రికాల్ట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ టిల్ నౌ. ఇప్పటి వరకు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఒకసారి రికాల్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సబ్జెక్ట్ గురించి చెప్పినాం, ఆబ్జెక్ట్ గురించి చెప్పినాం, వెర్బ్ గురించి చెప్పినాం. అంటే సబ్జెక్ట్ ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత అందులో సింగులర్ ఏమేమి, వాట్ ఈస్ ద సింగులర్, వాట్ ఈస్ ద ఫ్లూరల్ సబ్జెక్ట్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హియర్ ఆబ్జెక్ట్, హౌ టు చేంజ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అనేది కూడా మనం నేర్చుకున్నాం. వీ హ్యావ్ లెర్న్డ్ దట్ వన్. అండ్ వెర్బ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెర్బ్స్, అందులో ఫస్ట్ మెయిన్ వర్బ్స్ divided into two types, regular verbs. What is the regular verbs? Two forms are same, so V2 V3 are same, that is the regular verbs. What is the irregular verbs? Three forms are same and three forms are different, that is the irregular verbs. ఓకేనా, అందులో మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ప్రైమరీ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ అనేది హెల్ప్స్ టు ఫార్మ్ ద టెన్స్ ఎలా ఫార్మ్ చేస్తుంది అనేది అందులో బీ ఫార్మ్, ప్రైమరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్, తర్వాత సెమీ మోడల్ వర్బ్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రైమరీ వర్బ్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్, డూ ఫార్మ్స్ అనేది ఏమేమి ఉంటాయి అందులో అని చెప్పుకున్నాం. తర్వాత మోడల్ వెబ్స్ అంటే కెన్, కుడ్, తర్వాత వుడ్, షుడ్ హ్యావ్, మైట్, మే హ్యావ్, మైట్ హ్యావ్, హ్యాస్ టు, హ్యావ్ టు, వాంట్స్ టు, వాంట్ టు, ఇవన్నీ మోడల్ వెబ్స్ కింద రావడం జరిగింది. సెమీ మోడల్స్లో 3 రకాలు, డేర్, నీడ్, యూజ్ టు. సో ఇది మనం వెర్బ్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నది. సో టుమారో వీటిపైన ఈరోజు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి నోట్స్ రాసుకొని వీటిపైన ఐడియా తెచ్చుకుంటే మనం టుమారో టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పిన తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చెప్పడం జరుగుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకంటే చాలామంది ఎక్స్పీరియన్స్లో ఎలా అడుగుతున్నారంటే, కామెంట్ చేస్తున్నారంటే, సార్ టెన్సెస్ చెప్పండి, యాక్టివ్ వైజ్ చెప్పండి, ప్యాసివ్ వైజ్ చెప్పండి, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ చెప్పండి, క్వశ్చన్ ట్యాగ్ చెప్పండి, ఇలా ఫోన్ చేసి కూడా చెప్తున్నారు. సో టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనం డిస్కస్ అయిన తర్వాత ఇక ఫస్ట్ నేను టెన్సెస్ చెప్తాను, 12 స్ట్రక్చర్ చెప్తాను. 12 స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్కి వెళ్దాం. దాని తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్, దాని తర్వాత దెన్ ఆఫ్టర్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. సో ఇక టాపిక్ అనేది ఆగదు. దీని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా అందులోనే ప్రిపోజిషను ఇవన్నీ ఇందులోనే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంట్రొడక్షను ఇవన్నీ ఇందులోనే వస్తుంది కాబట్టి అన్ని టాపిక్స్ కవర్ అవుతుంది. ఇందులో కూడా వెర్బ్ వస్తుంది కాబట్టి వెర్బ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ వెర్బ్లో ఏం ఆగినాయి అంటే 2 టైప్స్ ఇంకా ఆగినాయి. అందులో ట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్, తర్వాత ఫైనైట్ వెర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఆగింది. సో ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రెండు కూడా రేపు కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత మనం డైరెక్ట్ టాపిక్లో ఎంటర్ అవుతాం. ఓకే, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇలా చెప్తున్నాను కాబట్టి కొందరు డౌట్ రావచ్చు, అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ యాస్ ఐ హ్యావ్ MA BEd and DL ED.
ఓకే, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండి, బిఎడ్ ఆల్సో ఇంగ్లీష్ అండి. ఇందులో ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అండి. ఐ కెన్ టీచ్ మ్యాథ్స్ ఆల్సో, ఐ కెన్ టీచ్ సోషల్ ఆల్సో. ఇయర్ బిఎడ్ ఇంగ్లీష్ అండ్ సోషల్ మై ఆప్షనల్ సబ్జెక్ట్. సో this is my qualification, and now I am working as a SGT in government school. So I appeared in 2024 DSC. So this is my qualification. So I wrote the exam TET and DSC, and I wrote the TET exam 3 times and 4 times also. That is why పేపర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా మనం బిట్స్ చేయాలి అనే పైన కూడా నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి. టాపిక్ అయిన తర్వాత టాపిక్ వైజ్గా దాంట్లో ఉన్న బిట్స్ కూడా ఏ విధంగా వచ్చింది, దాన్ని మనం ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ఆల్. ఇది యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నారంటే, ఇందులో యూట్యూబ్లో పెట్టడం వల్ల మీరు స్పీడప్ చేసుకోవచ్చు, తర్వాత స్లో చేసుకోవచ్చు, తర్వాత ఏదైనా ఉన్నా కూడా మీరు రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత బ్రైట్నెస్ కూడా నేను 1080 ఎంబీలో పెట్టడం జరుగుతుంది. దానివల్ల కూడా బ్రైట్నెస్ పెంచుకొని కూడా మీకు ఎలాంటి అంతరాయం జరగకుండా నేను చెప్పింది మీకు త్వరగా అర్థం అవ్వడానికి నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. దానివల్ల చాలామందికి ఇట్ విల్ రీచ్ మెనీ పీపుల్. ఓకే, and it will be helpful to all the experienced. Okay, thanks to one and all. Thank you.